అంటున్నాడు ఆయన. బ్రహ్మానందం గారే కట్టించాడు, మా అమ్మాయి పెళ్లి కూడా ఆయనే చేశాడు, సంబంధాలు అన్ని విషయాలు కూడా తను పట్టించుకుంటాడు అని అతను చెప్తుంది. ఇప్పుడు వీడియో వ్యూస్ కోసమో ఇంకొక దానికోసం అది కట్ చేసేసి ఫోన్ సార్ మనం చాలాసార్లు మన అమ్మ నాన్న ఎన్నిసార్లు ఏరా ఒక్కసారి ఫోన్ చేయడానికి టైం లేదా, అలా వెళ్తూ అన్న చేయొచ్చు కదా అంటుంటారు. ప్రతి తల్లి, ప్రతి తండ్రి, ప్రతి అన్న, ప్రతి చెల్లి, ప్రతి ఇంట్లో ఫోన్లు ఇంకా ఎక్కువ చేస్తే ఇప్పుడేమో ఫోన్లు చాలా ఎక్కువైపోయినాయనే వాదన మనం వింటుంటాము. రెండో వైపు అసలు ఫోన్ చేయడానికే నీకు టైం, ఇవన్నీ కుటుంబం ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఫ్యామిలీ రిలేషన్స్, సెంటిమెంట్స్కి సంబంధించినవి. ఒకవేళ ఏదో ఎమోషన్లో ఒక అన్న ఒక మాట అంటే కూడా దాన్ని బాగా పెట్టేసి ఇది అంటేనే మన వాళ్ళందరూ కూడా బయలుదేరి బ్రహ్మానందం వల్ల బ్రహ్మానందం. కానీ నేను ఇంకొకటి చెప్తా, దీంట్లో ఇంకొక వికృతమైన విషయం ఇదే కదా, ఆయన చాలా వినయంగా మాట్లాడండి పాపం వాళ్ళ బ్రదర్ కూడా. బ్రహ్మానందం గారు అనే అన్నారు, ఇంకోటి కూడా అన్నాడు ఆయన, పైన ఉన్న వాళ్ళు వాళ్ళ థింకింగ్ వేరే ఉంటుంది, కింద ఉన్నాం కదా మాది ఒక వేరే ఉంటుంది అని కూడా చాలా చెప్పాడు ఆయన. సో నేను చెప్తుంది దీని మీద బ్రహ్మానందం గారు రాజేంద్ర ప్రసాద్తో వివాదం జరిగినప్పుడు చేసిన వీడియో తెచ్చి లింక్ పెట్టి మళ్ళీ వ్యూస్ కోసం ఇన్ని తప్పులు అండి. ఎందుకండి సోషల్ మీడియాలో ఇన్ని రకాలు? అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి రాడు, చంద్రబాబు నిలదీసిన జగన్మోహన్ రెడ్డి అది ఇది అని ఒక వీడియో పెట్టడం. లేకపోతే ఈయనెవరు బాబు ఎదురవగానే రోజా ఏం చేశారో చూసారు, అక్కడ బాబు ఉండడు రోజా ఉండడు. ఎందుకు సార్ ప్రేక్షకులు పాపం వాళ్ళ విలువైన సమయాన్ని పెట్టి ఎందుకు ఇటువంటివి చేస్తున్నారు? అది ఒక ఎత్తు అయితే, ఇక్కడ ఒక తెలుగు వాళ్ళతో పెనవేసుకుపోయినటువంటి ఒక హాస్య నటుడు, హాస్య బ్రహ్మానందం, ఆయనను తీసుకొని ఆయన కూతురు పెళ్లి చేశాడు, ఇల్లు కట్టించాడు, అది ఇది అని ఆ నోటితోనే చెప్తే పోనీ రెండో అన్న వేయాలి కదా, లేదు ఒక్క చోటన్నా మీరు చూపించండి ఈ రెండు వేశారేమో, కొంతమంది పాయింట్ అవుట్ చేశారు. సో ఈ ధోరణిలో మంచిది కదా సార్, వ్యూస్ కోసం మరీ అంత ఆకాశము నుండి సంబంధించారు అదే పవనాంధోలోకం ముందేరని అంత కిందకు పోవాల్సిన పని లేదు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇది కొంచెం సోషల్ కూడా. ఇందాక విజయసాయి రెడ్డి మనం మాట్లాడిన వాడికి భిన్నమైంది అనసూయ. మొన్న కూడా అనసూయ గారు మాట్లాడిన దాని మీద నడిచింది మనం చూసాము. అబ్బాయి నాకు ఒక థాట్ వస్తుంది, మా నాన్నగారు ఇది పోయినప్పుడు